6 నెలలు స్లో ఉంటుందా ఉండదా? మరి ఈ 4 నెలల్లో నేను సంపాదించుకునేదంతా మళ్ళీ అవతల నెలలలో కొంచెం కొంచెం షేర్ చేయాలా వద్దా? మరి స్ట్రెస్ ఉందా లేదా అందులో? అంత బిజినెస్లో నేను అంత బిజీగా ఉండి కూడా ఒక 10 మంది వర్కర్స్ ఉంటారు షాప్లో, వాళ్ళకి మంచి మంచి శాలరీస్ ఇచ్చుకుంటూ చాలా బిజీ ఉండదని కూడా ఇవాళ వచ్చి నేను మీ ముందర నిలబడడం వచ్చింది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ 3 జనరేషన్ నామినీ. ఎవరైనా చెప్పిరా? అదే నా బట్టల షాప్లు ఉందా సార్? శారీ చేసే ఫీల్డ్ ఉందా? విజయ్ మేడం వాళ్ళ సార్ మంచి బిల్డర్, సారీ చేసే దాంట్లో 3 జనరేషన్ ఉందా? ఎక్కడన్నా ఉందా? ఏ ప్రొఫైల్లో లేదు, ఏ బిజినెస్లో లేదు. ఎంత మంచి చదువుకున్నా దాంట్లో 3 జనరేషన్ లేదు. ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ మన గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు ఇన్ కేస్ వాళ్ళు చనిపోతే వాళ్ళ వైఫ్కి వచ్చేది జాబ్. ఎసార్ ఇప్పుడు ఇస్తారా సార్? అదే తీసేసారు. ఏం చేసిరు అంటే ఆమె ఇంకెన్నేళ్ళు బతుకుతుందో ఇమ్మని కూడా సాధాల అనే ఆలోచనతోటి ఇంతో అంత ఇచ్చి చాలా కప్పి సన్మానం చేసి ఏం చేసాం మేడం సార్ పోయిండని మేము కూడా బాధపడుతున్నామని ఒక 2 నిమిషాలు లేచి నిల్చొని సార్ కోసం కొద్దిగా సంతాపం చేస్తారు, లైట్ తీసుకుంటారు, సాంశరణం అంటారు. మరి అన్నేళ్ళ నుంచి కష్టపడ్డ ఆ పర్సన్ సడన్ గా కొలాప్స్ అయ్యిండు. మరి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీద పడ్డట కదా. ఇచ్చా 10 లక్షలు 20 లక్షలు ఉంటే ఎన్నేళ్ళు బతుకుతాం సార్ దాంతో? బిజినెస్ అవుతుందా? భార్య ఉంటే బయటపడ్డట్టే, పిల్లలు ఉంటే ఆగమైనట్టే. మరి చూడండి ఇట్లాంటి పొజిషన్లో ఉన్నాం మనము. ఈ ఎంత మంచి ప్లాట్ఫామ్ అంటే సార్ అప్పుడు స్టార్టింగ్లో చెప్పారా మన కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందా? చెప్పిరా? మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004 డేట్ జూన్ 2. జూన్ 2 వెస్టేజ్ జూన్ 2 కి స్టార్ట్ అయింది సార్ 2004. సార్ నా మొన్న జూన్ 2 కి 2024 కి ఎంత అయింది? 20 ఇయర్స్ కంప్లీటెడ్ అవునా కదా? మరి 20 ఏళ్ళు బతుకున్నామా లేదా? మనం ఇంకా 20 ఏళ్ళు బతుకున్నా చచ్చిపోతామా? ఉంటుంటే పోతుంది, దానికైతే గ్యారంటీ లేదు. కానీ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు బతికే ఉంది కదా కంపెనీ. మరి 2 ప్రోడక్ట్లు ఇక్కడ 2 ప్రోడక్ట్స్ ఓకేనా, 6 మెంబర్స్ తోటి తయారైంది ఇది. ఇప్పుడు వచ్చేసి 450+ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో. దాదాపు 4.5 crores మెంబర్స్ వచ్చేసారు వాళ్ళు. కనిపిస్తలేదా? అవునా? చూడండి ఇంత 450 2 ప్రోడక్ట్స్ కాస్ట్ 450 అయినాయి అవునా కదా? డెవలప్ అవుతుందా లేదా మన కంపెనీ? మరి తోటి 6 మెంబర్స్ తోటి మనలాగా డిస్ట్రిబ్యూటర్స్ తోటి తయారైంది. నెక్స్ట్ ఇవాళ వచ్చేసి ఒక 4.5 కోట్ల వ్యవస్థ వాడుతుంది. ఎసార్ ప్రోడక్ట్స్ డెవలప్ అయిందా కాలేదా? మరి 3 వ్యక్తులతోటి 3 మెంబర్స్ ఫౌండర్స్ తోటి స్టార్ట్ అయింది మన కంపెనీ వెస్టీజ్. బాగుందా బాలేదా? మరి ఈ ఫౌండర్స్ ఎందుకు ఈ నిత్యావసర వస్తువులు వెస్టేజ్ అనే కంపెనీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేసిందంటే వాళ్ళు దాదాపు మన వెస్టేజ్ కన్నా ముందు సార్ వాళ్ళు ఏం చేసేదంటే మంచి మంచి కంపెనీలకు సలహాదారులు అన్నట్టు. తెలుసా? సలహాదారులు అంటే తెలుసా మీకు? తెలియదా? అయితే మంచి కంపెనీలు పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు కంపెనీ ప్రొపరేటర్ ఉంటాడు, ఆయనకు అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, మేబీ డబ్బులు ఉన్నాయి కానీ నాలెడ్జ్ లేదు. ఈ కంపెనీ ఏ విధంగా మనం డెవలప్ చేయాలనే ఆలోచన లేదు. అట్లా ఏం చేశారంటే మీలాంటి ఒక 3 కాదు ఒక 30-40 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 3 మెంబర్స్. వీళ్ళు ఏం చేయాలంటే నవీన్ నీ దగ్గర ఏమైనా ఆలోచన ఉందా, శశి నీ దగ్గర ఏమైనా నాలెడ్జ్ ఉందా అని ఇట్లా 3 వ్యక్తులతోటి వాళ్ళ దగ్గర ఆలోచనలు ఏమంటారు ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలనే అట్లాంటి వ్యక్తులు మరి 1.5 జీతం తీసుకుంటారు. వాళ్ళు మన ఫౌండర్స్ వచ్చేసి బిఫోర్ వెస్టేజ్. అక్కడ వాళ్ళు ఏం ఆలోచించారంటే వీటి దాదాపు ఒక 2 కోట్లు పెట్టి కంపెనీ స్టార్ట్ చేసిన ఒక 10-15 సంవత్సరాలలోనే కొన్ని 100 కోట్లకు ఎదిగిపోతుండు. మన జీతం మాత్రం 1.5 నుంచి 2-3-4 లక్షలు మాత్రమే అవుతుంది. మన నాలెడ్జ్ మొత్తం వీళ్ళ మీద పెడుతున్నాం, ఏం లాభం అనే ఆలోచనకు వచ్చారు. అదే సమయంలో కొన్ని చాలా కంపెనీలు ఎగిరిపోయినాయి అన్నట్టు. వాళ్ళకి ఆలోచన ఏమొచ్చిందంటే మన కంపెనీ ఇప్పుడు నడుస్తుంది, ఒకవేళ 2-3 ఏళ్ళకో 5-6 ఏళ్ళకో 10 ఏళ్ళకో కంపెనీ తీసేసిరు అనుకో మన పరిస్థితి ఏంటి? మనం మీద రోడ్ మీద పడాల్సిందే. కంపెనీ మనం ఏదైతే ఆలోచనలు ఇస్తుందో వీడు సెట్ అవుతుంది కానీ మనం మాత్రం అక్కడే ఉన్నాం అన్న కాన్సెప్ట్ తోటి మనకు కూడా ఇలాంటి ప్రాబ్లం రావద్దంటే మనం ఏం చేయాలనే ఆలోచనతోటి 2004 జూన్ 2 లాంచ్ అయిన కంపెనీ అరౌండ్ 2004 నుంచి 2006, 2007, 2008 వరకు ఆలోచన విధానం అనేది కొంతమంది వ్యక్తులతోటి ఏది చేస్తే బాగుంటుంది, ఏ కంపెనీ చేస్తే బాగుంటుంది, నిత్యావసరం చేస్తే బాగుంటుంది అని ఒక 10 వరకు కొన్ని కంపెనీలు రాసుకున్నారు. అంటే
కారు కంపెనీ పెడితే మధ్య తరగతి వాళ్ళు ఎవరు వాడరు, బాగా బలిసినోడే వాడతాడు. వాడు కూడా మన దగ్గర తీసుకోవాలని రూల్ ఏం లేదు. చాలా కాంపిటీషన్ ఉంది, ఎట్లా అనే ఆలోచనతో వస్తే రిజెక్ట్ అది. నెక్స్ట్ ఒక బైక్ షోరూమ్ పెడదామంటే చాలా ఉన్నాయి కంపెనీలు, మన దగ్గరనే కొనాలని రూల్ ఏం లేదు, అది రిజెక్ట్ అయ్యింది. ఒక బట్టల కంపెనీ పెడదామంటే చాలా కంపెనీలు ఉన్నాయి, అది కాంపిటీషన్, అది రిజెక్ట్. మళ్ళీ ఇంకో కొంచెం వస్తే గోల్డ్ కంపెనీ పెడదామంటే అది కూడా ఓడుకుంటాడు, బాగా బలిసినాడు కొంటాడు, లేనాడు ఎందుకు కొంటాడు, అది కూడా రన్నింగ్ కాదు, అది రిజెక్ట్. అట్లా కొన్ని కంపెనీలు తీసి వెలికి తీసి ఏమైందంటే 50 రాశి అన్ని కటింగ్ పోను లాస్ట్కి వచ్చేసరికి హోమ్ కేర్ ఐటమ్ అనేది వచ్చేసింది లాస్ట్కి. బాగుందా బాలేదా? దట్ ఈస్ వెస్టీజ్. వెస్టీజ్ అంటే ఏంటి? చాలా మంది కొత్తలు ఏమంటారు అంటే, నేను కూడా ఫస్ట్ లాగిన్ అయినప్పుడు వేస్టేజ్ అనేది అన్నమా అనలేదా? వేస్టేజ్ అంటే ఏంటి సార్? ఒకరు ఎవరైనా ఒకరు చెప్పరు. వేస్టేజ్ అంటే ఏంటి అసలు మీనింగ్? పనికిరాని వస్తువులు తీసుకొని డస్ట్బిన్ లో పడేసేదాన్ని ఏమంటారు? వేస్టేజ్ అంటారు. మరి నేను అట్లనే ఈ వేస్టేజ్ అని పేరు పెట్టి కంపెనీ ఏంది, ఇంత పెద్ద కంపెనీ అండి, డబ్బులు కొడుతురు, చప్పట్లు కొడుతురు, లక్షలు అంటారు, గవర్నమెంట్ జాబులు పక్కన పడేసిన అంటారు, ఇలా పిచ్చి బాగానే పట్టినట్టుంది అని చెప్పేసి అనుకుంటామా లేదా సార్? దీని గురించి తెలియక ముందుకు అట్లా నేను ఒక మీటింగ్కి వచ్చి మీలాగానే విన్నా. అసలు నాలెడ్జ్ అంటే ఏంటంటే తెలుసుకోవడం జరిగింది. వెస్టేజ్ అంటే పురాతన వస్తువులు వెలికి తీత. మీన్స్ మనం ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 సంవత్సరాల క్రితం మన రిలేషన్స్, మన అమ్మ, తాత, ముత్తాతలు, ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే వాడిరో ఆర్గానిక్ ఐటమ్స్ అవి అన్నట్టు. అంటే వితౌట్ కెమికల్ అండ్ ప్రోడక్ట్స్ వాడి 100, 110, 105 ఏళ్ళు బ్రతుకున్న వాళ్ళు లేదా మన ఫ్యామిలీలలో? మనం బతుకుతున్నామా సార్? ఎంత స్మార్ట్గా వచ్చినామో మన లైఫ్ స్పాన్ అనేది అంత తగ్గింది. సార్ నా మరి మా మమ్మీ ఇప్పుడు 75 ఇయర్స్ ఉంటుంది, బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, మోకాళ్ళ నొప్పులు లేవు, ఏ రోగం లేదు, చాలా హెల్తీగా ఉంటుంది. సూదుల దారం కూడా పెడుతుంది మా మమ్మీ. నేను పెట్టగలుగుతానా? జరసేపు నడిస్తే ఆయాసం వస్తుంది, ఇంకొద్దిసేపు నడిస్తే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే దమ్ము వస్తుంది, ఆ బీపీ పెరుగుతుంది, దాంతో పాటు షుగర్ కూడా వస్తుంది. సార్ నా మరి మన పేరెంట్స్ ఉన్నంత హెల్తీగా మనం ఎందుకు లేము అంటే బికాజ్ ఆఫ్ ఫుడ్, అన్నా కదా? ఒక 20-30 సంవత్సరాల క్రితం మనోళ్ళంట రైస్ బ్రాన్ ఆయిల్ కాకపోతే తౌడు నూనె అని పిలిచేటోళ్ళు, ఇప్పుడు స్మార్ట్ గా రైస్ బ్రాన్ ఆయిల్ అనే నేమ్ పెట్టిండ్రు, అవునా కదా? మరి అట్లాంటి నూనెలు వాళ్ళు వాడి గానుగ నూనె అని, పల్లె నూనె అని వాళ్ళు ఆ ప్రోడక్ట్లు తెచ్చుకొని గిర్నికి పట్టి అది వాడి మంచిగా హెల్తీగా ఉన్నది. సార్ నా మరి మనం ఏం చేస్తున్నాం సార్? ఏ మార్కెట్లో ఏది స్మార్ట్ గా దొరికితే డప్పున అయిపోవాలి పని, వంట కూడా తొందరగా అయిపోవాలి, టీ ముందర కూర్చోవాలి, మనల్ని జల్ది ఎలగొట్టాలి, ఇంట్లోకెళ్ళి రిలాక్స్ కావాలి, ఉందా లేదా? అట్లా ఇప్పుడు చూడండి అట్లాంటి పొజిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు కిలో పల్లీలు అనుకున్నాం సార్, 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 200 కూడా ఉండొచ్చు, 100 రూపాయలే పెట్టుకున్నాం. 100 రూపాయలకు తెచ్చిన కేజీ పల్లీలు మనం గిన్నెకి ఇస్తే కేజీ వస్తుందా? ఎంత వస్తుంది సార్? 350. ఒక పావు కేజీ అంత వస్తుంది. మరి ఇప్పుడు 1 లీటర్ నూనె కావాలంటే మనకి ఎన్ని కేజెస్ పల్లీలు కావాలి? 3 కిలోలు కావాలి కదా. చూడండి మరి అక్కడ 300 ఇన్వెస్ట్ చేస్తే సరే పట్టినందుకు 10 or 20 వాళ్ళు చేసినందుకు 50 పెట్టుకున్నాం, మరి ఒక 400 ఖర్చు వస్తుందా లేదా సార్? మరి అదే 150కి, 160కి, 170కి ఎందుకు ఇస్తారు మనకి అది మార్కెట్లో? మరి కల్తీ ఉందా లేదా? మరి అది వాడితే మనం ఆరోగ్యం పాడవుతుందా బాగుంటుందా? మరి ఇన్ని రోజుల నుంచి మనకు ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఆకు అదే వాడింది, ఇయ్యకి ఇదే వాడింది, నేను వాడితే ఏమైనా చచ్చిపోతున్నాను. ఆల్టర్నేట్ లేదు కానీ మనం ఇన్ని రోజులు కంఫర్ట్ జోన్ లో ఉన్నామా లేదా? మరి చూడండి మనకు ఆల్టర్నేట్ దొరికినప్పుడు మన దాంట్లో మన వెస్టేజ్ కంపెనీలా బియ్యం పొట్టు తీసినాక వడ్ల గిన్నె ఉంటుంది కదా, అది పాలిష్ చేయకముందుకు ఏదైతే రైస్ ఉంటుందో దాని ద్వారా వచ్చే తోడు తీసిన నూనె రైస్ బ్రాన్ ఆయిల్, అవునా కాలేదా? మరి ఆ నూనె వాడితే ఏమవుతుంది? మన ప్రైస్ వచ్చేసి 550 రూపాయలకు ఉంటుంది ప్రోడక్ట్. మరి మనకు 10 నుంచి 20% డిస్కౌంట్ తోటి 450 రూపాయలకు వస్తుంది ఆ ప్రోడక్ట్. మరి బయట మార్కెట్లది ఒక 2 నుంచి 3 లీటర్లు లేదా 4 నుంచి 5 లీటర్లు, మనకి 2 లీటర్లది, అక్కడ 4 లీటర్లు వాడితే మనకు 2 లీటర్లు సరిపోతుంది. అక్కడ చాలా అవసరం, ఇక్కడ కొంచెమే అవసరం. మరి అక్కడ అనారోగ్యం వస్తుంది, ఇక్కడ ఆరోగ్యం వస్తుంది. వాడచ్చా వాడద్దా? నేను ఇక్కడ ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్కి రావడం, నా బట్టల షాప్ పక్కన పెట్టడం కూడా కారణం కూడా రైస్ బ్రాన్ ఆయిల్. ఉంది సార్. మరి ఆ కుకింగ్ ఆయిల్ వాడితే ఏమేమి వస్తుంది? మనము ఈ డే బై డే పాపులేషన్ పెరుగుతుందా తగ్గుతుందా?
పెరుగుతుంది కదా. మరి ఎక్కడైనా చూడండి కూరగాయలు వండుతలేవు, రైస్ వస్తలేదు, వాటర్ షార్టేజ్ అయినా ఇంకా షార్టేజ్ అయినా ఉంటుంది. కానీ ఎప్పుడన్నా నూనె తగ్గింది అనేది ఆలోచన వచ్చింది అవడం లీటర్లు వస్తున్నాయి. ఏ ఫంక్షన్ చేసినా క్యాన్లు టిన్నులు దిగుతున్నాయి. మరి ఎక్కడ వస్తున్నాయి? నేనైతే ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరుగుతున్నా, నాకు ఎక్కడ కూడా పల్లి తోట కనిపించలేదు, పొద్దుతిరుగుడు పూలది తోట కనిపించట్లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆయిల్ తెలుసా సార్ మీకు ఎవరికైనా? మన టీవీలో పొద్దుగల నుంచి నైట్ వరకు చూస్తే ఏదో ఒక సమయంలో కొన్ని ఎముకల జంతువులతోటి డీగ్రేడ్ చేయడం వల్ల దాని ద్వారా వచ్చే ఫ్యాట్ నుంచి మనకు ఆయిల్ అనేది వస్తుంది. ఏదైతే ఇప్పుడు పావు కేజీ వెళ్తుందో నూనెలో దాంట్లో 75% ఇది కలపడం వల్ల అది ఏమవుతుంది, ఆ నూనె అనేది మన కంపెనీ నుంచి లేఅవుట్ నుండి మనకు బయటకు రావడం జరుగుతుంది. మరి వాడుతున్నామా వాడతలేమా? మరి అనారోగ్యం వస్తుందా లేదా? మరి థైరాయిడ్, బీపీ, షుగర్లు, పిల్లలకు పీసీఓడి ప్రాబ్లం, నెలసరి రాకపోవడం, మళ్ళా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోవడం, ఇవన్నీ వస్తున్నాయా లేదా? ఎందుకు వస్తున్నాయి అంటే మనం తినే ఆహారం కల్తీ. మరి మంచిది మనకి ఆల్టర్నేట్ వచ్చినప్పుడు వాడదామా వద్దా? నేను వాడినా, నాకు నచ్చింది, గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అయింది, ఇక్కడ చెయ్యి నొప్పులు వేసేది, హార్ట్ దగ్గర ఇట్లా స్పార్క్ లాగా వచ్చేది, కాలు నొప్పులు వేసేది. ఎందుకంటే కౌంటర్ మీద కూర్చొని టైంకి తినకపోవడం వల్ల వెయిట్ అనేది పెరుగుతూ ఉంది నాకు. మరి అలాంటి సమయంలో బీబీ మేడం నాకు ఈ పరిచయం చేసింది. మరి ఇది టీవీలో అడ్వర్టైజ్ వస్తుందా మేడం? ఎక్కడైనా ఈ ప్రోడక్ట్స్ మన ఇంట్లో వాళ్ళతోటైనా పక్క వాళ్ళతోటైనా ఫ్రెండ్స్ ద్వారా మనకు పరిచయం అవుతుందా లేదా? అట్లా బీబీ మేడం ద్వారా నాకు పరిచయం అయింది ప్రోడక్ట్. అర్చన మేడం నాకు ఇచ్చింది ఈ ప్లాట్ఫామ్. మాడపడుచు తను 1,50,000 ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటూ, నేను కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నా, 1,08,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఎవరైనా మనం ఎక్కడైనా సూపర్ మార్కెట్, డిమార్ట్, కిరాణా షాప్లలో చిన్న పొట్లలో తెచ్చుకోవాలా వద్దా? మనం ఇంట్లో అయితే తయారు చేసే వస్తువులు కాదుగా మేడం. ఇక్కడ మరి ఎట్లకెళ్ళి వస్తుంది మన కంపెనీ? చూడండి, ఇది ఒక కంపెనీ. ఇక్కడ దాకా వచ్చేసరికి మనకు వస్తుంది ఎవరికి? కస్టమర్. ఒక కంపెనీలో, ఒక ఫ్యాక్టరీలో తయారవుతుంది, మనకు ఒక కంపెనీకి వస్తుంది అనుకుందాం. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 30 రూపీస్కి తయారవుతుంది ప్రోడక్ట్, ఇక్కడికి వచ్చేసరికి ఒక 100 రూపీస్ అవుతున్నాయి. మరి ఇన్ బిట్వీన్ ఈ 70 రూపీస్ ఎట్టుపోతున్నాయి. అడ్వర్టైజ్మెంట్, ఇంకా డిస్ట్రిబ్యూటర్, ట్రాన్స్పోర్ట్, ఓకే, ఇంకా సూపర్. టీవీ యాడ్స్, చేతులు మారడం వల్ల అక్కడ 10 రూపీస్ మైనస్ అయిపోయి ఇక్కడ రావాల్సిన ఈ ప్రోడక్ట్ కాస్త మనకి ఇక్కడ వస్తుంది. ఎక్కడైతే ఈ 70% ఉందో మనం వాడి అనారోగ్యం తెచ్చుకుంటూ మన డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నామా లేదా ఆ ప్లేస్లో? ఓకేనా? అట్లాంటి సిచ్యువేషన్లో మన కంపెనీ కూడా సేమ్ 30 రూపాయలకు తయారవుతుంది, మనకు వచ్చేసరికి 100 రూపాయలకు వస్తుంది. ఈ 70% ఎట్టుపోతుంది అంటే నాకు ఇస్తుంది కంపెనీ. అవునా బాగాలేదా? ఇక్కడ చేతులు మారట్లేదు, పేపర్ యాడ్ లేదు, టీవీ యాడ్ లేదు, సెలబ్రిటీ లేదు, ఒక హోల్సేల్ డీలర్ లేడు, ఒక కన్జ్యూమర్ లేడు, ఇక్కడ ఓ రీటైలర్ లేడు. మన కంపెనీ ఏం చేస్తుంది, డైరెక్ట్ కంపెనీలో తయారవుతుంది, ఒక స్టోర్కి ఇస్తుంది. స్టోర్కి ఇస్తే మనం డైరెక్ట్ పోయి కిరాణా షాప్లో కొన్నట్టు కొంటామా సార్? రైస్ బ్రాండ్ ఆయిల్ బయట కనబడుతుంది ఎక్కడన్నా? ఏ హీరోయిన్ అన్నా రైస్ బ్రాండ్ ఆయిల్ వాడురి, చాలా బాగుంటుంది, ఆరోగ్యం వస్తుంది అని వాడని అడ్వర్టైజ్ చేసిందా? ఎందుకు చేయలేదు మరి? చెప్పాలి, మరి ఒక మంచి ప్రోడక్ట్ టీవీలో అడ్వర్టైజ్ చేస్తే మనకి అందరికి ఆరోగ్యం వస్తే మరి హాస్పిటల్లో ఫీల్ అవుతారా కదా? మరి జనాలు ఇంకా ఆరోగ్యంగా ఉంటే భూమికి భారమా కదా? మరి పోయేటోడు పోవాలి, వచ్చినోడు రావాలి. సార్ మరి ఇది మంచి ప్రోడక్ట్ కాబట్టి ఎక్కడ కనబడతలేదు. మన కంపెనీ 20 సంవత్సరాల కంపెనీ ఇది. ఈ ప్రోడక్ట్ ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు 375 ఉంది, డిస్కౌంట్ తోటి 350కి వచ్చేది. ఇప్పుడు 550 వచ్చింది, 450కి 10 నుంచి 20% డిస్కౌంట్ తోటి వస్తున్నాయి ప్రోడక్ట్స్. సార్ మరి వాడచ్చా వాడద్దా? మరి కుకింగ్ ఆయిల్ వాడడం వల్ల ఏమొస్తుందంటే హెల్త్ వస్తుంది. ఇక్కడ ఎంతమందికి వచ్చింది మేడం హెల్త్ కుకింగ్ ఆయిల్ వాడడం వల్ల? నాకైతే వచ్చింది కాబట్టి మేము ముందర వచ్చి నిలిచిన. సార్ మీకు ఏమైంది మేడం కుకింగ్ ఆయిల్ వాడితే? సూపర్. నీకు మేడం గ్యాస్ ట్రబుల్? నీకు మేడం? అందరికీ గ్యాసే. ఇక్కడ ఉన్న 20-30 మంది ఒక్కరికో ఇద్దరికో ఉండదు గ్యాస్ ప్రాబ్లం, అవునా కదా? అందరికి అదే ఎసిడిటీ, ఎందుకంటే తిండి జరగకపోవడం వల్ల. మరి
మరి చూడండి కుకింగ్ ఆయిల్ వాడితేనే ఆరోగ్యం వచ్చింది. మరి చాయ్ ఎంతమంది తాగుతారు చెప్పండి? పొద్దున్న లేవగానే నా డే స్టార్ట్ అయ్యేది లేవగానే ఫస్ట్ టీ తోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాయ్ ఎంతమంది తాగుతారు చెప్పండి? అందరం తాగుతాం కదా. మరి గీటా స్పెషాలిటీ ఉంది మన దగ్గర. గీటా ప్రీమియం అని 2 టీ పౌడర్లు ఉంటాయి. లేత ఆకులతోటి తయారైంది, అది ప్రాణం ఉన్న ఆకులతో తయారైంది కాబట్టి దాన్ని ఎండబెట్టి దాన్ని దంచి మంచి పౌడర్ రూపకంగా చేసి ఒక 8 రకాల మూలికలు చేసి దీన్ని గీటా ప్రీమియం అనేది 250 రూపాయలకు మన వెస్టేజ్ లో దొరుకుతుంది. బాగుందా బాలేదా? మరి అది వాడితే ఏమేమైంది సార్? గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అయింది. ఒక టీ పౌడర్ నూనెనే ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుందని నేను చెప్తున్నా. మీరు చెప్తారా చెప్పరా? బాగుందా బాలేదా? మరి ఇన్నేళ్ళ నుంచి బయట మార్కెట్ లో నూనె వాడితే ఏమైతుంది? ఒళ్ళు పెరుగుతుంది, గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది, దానివల్ల అడ్డమైన రోగాలన్నీ వస్తున్నాయి. అదే చాయ్ పత్తా 3 రోజెస్ అని జిమినీ అని ఇంకేదేదో వస్తున్నాయి మార్కెట్ లో. మరి ఆ టీ పౌడర్ తాగిన వాళ్ళు ఎవడన్నా గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అయిందని ఎవరైనా చెప్పి రమ్మడం. మరి మన దాంట్లో ఉన్న టీ పౌడర్ వాడితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయంట, ఫస్ట్ మోషన్స్ ఫ్రీ అవుతాయంట, కంటి చూపు పెరుగుతుందంట, మన లోపల ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా నీట్గా అవుతుంది, పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, హెడేక్ కంట్రోల్ అవుతుంది. అద్దాలు పెట్టుకున్న వాళ్ళు కూడా అద్దాలు తీసేస్తారు. బాగుందా వాళ్ళదా? ఒక్క టీ పౌడర్ మానసే ఇన్ని రోగాలు తెలియని రోగాలు ఏమన్నా ప్రజెంట్ లేకపోయినా ఫ్యూచర్లో నన్ను వస్తాయా రావా? ఒక నూనె చాయ్ పత్తకు మారింది కాబట్టి అక్కడ నేను ఒక 4000 రూపాయలు పెట్టి సిఎంసీలో తీసుకున్నా, నాకు నచ్చింది, 90 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. అదే విషయం నలుగురు షేర్ చేయడం వల్ల దాదాపు ఒక 11-12 నెలల్లో ఒక 14,000 మంది టీం తోటి ఇలా 1,08,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది సార్. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్, అంతేనా? ఈ ఒక్కటే క్యాప్షన్ నాకు నచ్చింది. మరి ఇక్కడ చేంజ్ చేయడం వల్ల ఏమొస్తుందంటే 3 జనరేషన్ వచ్చింది. నాకు వచ్చిందా? అందరికి వచ్చిందా? బాగుందా బాలేదా? ఈ 3 జనరేషన్ మరి 90 రూపాయలు కాస్త ఇలా 1,08,000 తీసుకుంటాను సార్ నేను. ఇది ప్యాసివ్ ఇన్కమా డ్రాపింగ్ ఇన్కమా? మరి ఇవన్నీ ఎక్కడ చేసినాం మనం? వెస్టేజ్ కదా. ఇది వెస్టేజ్ లో ఉంది ఇదంతా. మరి అదే ట్రెడిషనల్ మార్కెట్ లో మనము ఎన్నో ఇళ్ళ నుంచి కొంటున్నాం మనము. దీని ద్వారా లైఫ్ చేంజింగ్ అనేది ఏమన్నా అయిందా సార్? సంతూర్ వాడినాం, డిష్ వాష్లు వాడినాం, లైజాల్ వాడినాం. మనం బయట టీవీలో అడ్వర్టైజ్ చేసేది ఆమె సమంత అని, మీ పేస్ట్లో ఉప్పు ఉందని గొడవ వలగొట్టుకుని వస్తుంది. నిజంగా పేస్ట్లో ఉప్పు ఉందా సార్? మరి మన దాంట్లో ఉంది గానే పేస్ట్, అది వాడితే నిజంగా ఇందాక మేడం అనేది ఏదైనా తాగితే చల్లగా జివ్వు అనే సెన్సేషన్ వచ్చింది. నేను అది వాడితే నాకు తగ్గింది కాబట్టి నేను మా అన్నయ్య గారు నేను ఇక్కడ దాకా వచ్చినాను అలా వాడి. బిగ్ హ్యాండ్ లవ్స్. వాడింది కాబట్టి కనెక్ట్ అయింది, ఇక్కడ దాకా వచ్చింది. నేను ప్రోడక్ట్ వాడినా నాకు నచ్చింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన. ఇక్కడ చాలా మంది లేడీస్కి నాకు కూడా తగ్గింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. మరి బిజినెస్ జెన్యూనా ఫేకా? మరి కంటిన్యూషన్ అవుతుందా కదా? ఇది నిత్యావసర వస్తువులు కాబట్టి సబ్బు అయిపోతే సబ్బు తెచ్చుకుంటాం, పేస్ట్ అయిపోతే పేస్ట్ తెచ్చుకుంటాం. ఉన్నాడు ఒక కారు ఉంటుంది ఇంట్లో, వాడు ఇంకో కారు కొనమంటే కొంటాడా? పోనీ ఒక ప్లాట్ ఉంటుంది ఇంకో ప్లాట్ కొనమంటే కొంటాడా వాడు? లేదు ఒక బిల్డింగ్ ఉంది ఇంకో ఇల్లు కొనమంటే కొంటాడా? ఉన్నాడు కొంటాడు మేడం. లేని పరిస్థితి ఏంది? ఇంతకుముందు ఈ ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్నాడు అడ్వర్టైజ్ చేసి ఒక కంపెనీలో తయారైన ప్రోడక్ట్ వాడి పెట్టి మధ్యలో సెలబ్రిటీని పెట్టి అది వాడు ఉన్నాడు అవుతుండే, ఇంకా కోటీశ్వర్ నుంచి బిలినియర్స్ అవుతుంది వాడు. మరి మన మధ్యలోనే మనం వాడడం వల్ల ఎవడన్నా ఇంట్లోకి సంబంధించిన వస్తువులు వాడి ఎవడన్నా కోటీశ్వరుడు అయింది ఉందా మేడం? ఎక్కడన్నా విన్నారా? మరి వెస్టేజ్ లో ఛాన్స్ ఉందా లేదా? ఇక్కడ చదువు లేనోనికైనా లైఫ్ ఉంది, చదువు ఉన్నోనికి లైఫ్ ఉంది, కళ్ళు లేనోనికి లైఫ్ ఉంది, 2 కాళ్ళు ఎరిగినోనికి కూడా లైఫ్ ఉంది. సార్ 18 సంవత్సరాలు నిన్నుంటే ఒక్క ఆధార్ కార్డు లింక్ చేస్తే ఐడి మీద నీ ఇష్టం వచ్చినంత తీసుకోండి, వాడండి, నలుగురికి షేర్ చేయండి. అంటే చెప్పిందా? కంపెనీకి ఏమైనా ఎక్స్ట్రా చెప్పిందా? ఫస్ట్ యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్ అండ్ ఎర్న్ ద మనీ. సార్ మరి అట్లాంటి క్యాప్షన్ ఉంది. మనం వెస్టేజ్ చేయాలా వద్దా? మరి డబ్బులు ఎట్లకెళ్ళి వస్తుంది, ఏ రకంగా వస్తుంది అనేది చూద్దాం. మరి ఇక్కడ పాయింట్ వాల్యూ బిజినెస్ సార్. ఇక్కడ 100 పాయింట్లు కొనాలంటే ఎంత ఖర్చు వస్తుంది మనకి? 3,500. ఒకవేళ నూనె తీసుకోకపోతే 3,000 చిల్లర. హెల్త్ సప్లిమెంట్స్ తీసుకుంటే 2,900 నుంచి ఒక 3,000 వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. చూడండి మరి అది వాడితే ఏమవుతుంది? 1 BV = 30 రూపీస్ అంట మనం కొనే ప్రోడక్ట్స్కి. దీని ద్వారా రావాల్సింది 1 BV = 18 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది మనకి. సార్ మరి ఎప్పుడు వస్తుంది సార్ ఇది మనకి డబ్బులు? మనం వాడింది నలుగురితో బిజినెస్ చేసినప్పుడు మనకు డబ్బులు ఏ రకంగా వస్తాయి, మనకు యూటిలైజ్ ఎట్లా అవుతుంది మనకు అనేది చూడండి.
1 పాయింట్ నుంచి 599 పీవీ ఎప్పుడైతే చేస్తామో 5% కోసం చేస్తాను. ఇది ఏంటంటే కొద్దిగా కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి అర్థం కాదు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం జర్నీ 5% నుంచి 8%, 8% నుంచి ఒక 12%కి ఆ నుంచి ఇంకొంచెం జర్నీ చేస్తుంటే ఎప్పుడైతే బ్రోంజ్ డైరెక్టర్ లెవెల్ కోసమో కంపెనీ ఒక 80% అర్థమవుతుంది. ఇప్పుడు నర్సరీ పిల్లోడిని తీసుకొచ్చి అందుకే 10th క్లాస్ బేసిక్స్ చెప్తే అర్థమవుతుందా సార్? నాకు కూడా అర్థం కాదు. పీజీ చేసిందండి అంత సడన్గా టక్కున అర్థం కావాలంటే కూడా ఎవరికి అర్థం కాదు. అంత డెప్త్ కూడా అవసరం లేదు మనకి. మరి చూడండి ఇక్కడ ఒక 600 పీవీ నుంచి మనం ఎంత 2499 పీవీ వేసి ఎంత వస్తుంది సార్? 8%కి వస్తుంది. 2500 నుంచి ఎంత వస్తుంది? 4499 వస్తుంది. వస్తుంది కదా. ఇక్కడ ఒక +1 పీవీ వేసుకుంటే ఎంత వస్తుంది సార్? 16%కి వస్తున్నాం మనం. అప్పుడు ఏమవుతుందంటే ఈ లెవెల్ నుంచి ఇక్కడికి, ఈ లెవెల్ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి బ్రోంజ్ డైరెక్టర్ అనే క్యాడర్ వస్తుందా వస్తలేదా మనకి? లెవెల్స్ అచీవ్మెంట్స్ అవుతున్నాయి. చిన్న చిన్న పీవీలు మనం వాడుకుంటూ ఇద్దరు షేర్ చేయాలా, ఇద్దరితోటి కొంచెం బిజినెస్ చేయాలా, వాళ్ళతోటి ఇంకా నలుగురితోటి బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి? మనం చెప్తే వినరు ఎవరు కూడా. మనకి ఏం అర్థమైంది? మనం ఒక మీటింగ్కి వస్తే అర్థమైంది ఆ విషయం. మనం రావాలా, వినాలా, అర్థమైంది. ఒక నలుగురు షేర్ చేసినాం, ఆ నలుగురిని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడితే వాళ్ళకి అర్థమైతే వాళ్ళకి తెలిసిన వ్యక్తులకు ఇద్దరికి చెప్తే టీం అనేది ఒక్కరితోటి నలుగురితో ఒక 40 మందితో ఒక 60 అట్లా డెవలప్ అవుతుంది. అవునా కదా? ఇది ముఖపరిచయం లేని వ్యక్తులతోటి మనం చేసే బిజినెస్ అన్నట్టు నిత్యావసర వస్తువుల కంపెనీ అట్లా. మరి ఇక్కడ బ్రోంజ్ డైరెక్టర్ అయినప్పుడు ఏమొస్తుంది సార్ మనకి? ఫస్ట్ లెవెల్ ఏమొస్తుంది? కన్జ్యూమర్ నుంచి మనకి ఎంత వస్తుంది? ఒక 5% నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది. అవునా కదా? ఇలా ఎన్ని ఆదాయాలు ఉన్నాయంటే 9 టైప్స్ ఉన్నాయి. దీంట్లో ఎట్లా వస్తుంది ఇది? మళ్ళీ వచ్చేసి మనకి ఏమొస్తుంది? పెర్ఫార్మెన్స్ బోనస్ మనం వర్క్ చేస్తే మరి ఇక్కడ నుంచి ఏమొస్తుంది? ఒక 5% నుంచి ఒక 16% వరకు తీసుకున్నాం సార్. అవునా కదా? వాళ్ళ వీళ్ళతో వరకు చేపిస్తే టీమ్ బిల్డింగ్ వీడికి వచ్చేసరికి మనమే వాడుతున్నాము. ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ వీళ్ళతో పాటు మనం బిజినెస్ చేపిస్తే ఒక 15 నుంచి 16% డిస్కౌంట్ వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే టీమ్ తోటి వరకు చేపిస్తే మనకు ఒక 3% వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీడికి వచ్చేసరికి ఏమొస్తుంది? టీమ్ బిల్డింగ్ బోనస్. తర్వాత ఏముంటుంది సార్? డైరెక్టర్ బోనస్ అంటే 1000. ఈ బోనస్ ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక 15% డిస్కౌంట్ వస్తుంది. తర్వాత ఎల్ఓబి క్యాలిక్యులేషన్స్ ఒక సిల్వర్ డైరెక్టర్కి వచ్చినప్పుడు దీనికి ఒక 18% వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రావెల్ ఫండ్ వచ్చేసి ఒక 3% వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కార్ ఫండ్ వస్తుంది. ఇవి లెవెల్స్ చెప్తాను నేను. కార్ ఫండ్ వచ్చేసి ఒక 5% వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఫండ్ వస్తుంది. ఇక్కడ ఇది ఒక 3% వస్తుంది. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి ఎలైట్ క్లబ్, ఇది వచ్చేసి ఒక 2% వస్తుంది. అంటే 9 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు మనకి. ఒక లెవెల్ అచీవ్మెంట్ అనేది చూద్దాం. ఓకేనా? ఇవి ఏ రకంగా వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఏం సంగతి అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఒక ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి. దాని ద్వారా మనం నియర్ బై స్టోర్లు ఎక్కడైనా ఉండొచ్చు. లేదా 9 దేశాలలో ఉంది మన కంపెనీ. ఇంకొక 1-2 ఇయర్స్లో దాదాపు ఇంకొక 13 కంట్రీలకు పోయేంత ఆలోచన ఉంది. న్యూ డేట్ ఆప్షన్ ఏంటంటే ఇది మన బ్రిటాలియన్ అనే కంపెనీలో కూడా వస్తుంది. అక్కడ మొత్తం బయట వాళ్ళే ఉంటారు. చాలా డెవలప్మెంట్ కంట్రీ. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు నేను జాయిన్ అయినప్పుడు 8th ప్లేస్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 3rd ప్లేస్కి వచ్చింది. ఇంకొక 2 to 3 ఇయర్స్లో 1st ప్లేస్కి రాబోతుంది మన కంపెనీ. మరి డే బై డే పెరుగుతుందా తగ్గుతుందా సార్? పెరుగుతుంది కదా. 2 ప్రోడక్ట్లు 450 ప్లస్ అని 6 వ్యక్తులు కాస్ట్ అయ్యాలి 4.5 కోట్లు అయింది. నేను జాయిన్ అయినప్పుడు 3.75 crores ఉంది. మరి జస్ట్ ఈ అరౌండ్లో 17 నెలలనే దాదాపు 1 కోటి మెంబర్స్ పెరిగారు లేదా? మరి మన వ్యవస్థ ఎంత ఉంది, మనం ఎంత వాడుతున్నాం? జస్ట్ అంటే మనం ఒక 7% మాత్రమే ఉన్నామండి ఇలా. ఇంకా చాలా ఉందా లేదా? ఇంకెంత ఉంది? 93% ఉంది. మనం బిజినెస్ చేయొచ్చా చేద్దా? చాలా మంది ఏమంటారు అంటే ఒక పక్క మాకు ఈ పక్క మాకు ఆ పక్క మాకు చెప్పేయమంటారు. అంటే ఏంటి చేసిన వేస్ట్, రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి దాంట్లో. ఎవ్వడు విన్నాడు. ఆ అక్క అన్నీ చెప్తుంది. ఇక్కడికి వచ్చి మీరు ఇంత ఏమైతే మొత్తం నింపుకొని పోతారో ఆ ఫ్యామిలీ ఇద్దరికి చెప్పగానే
అది కుండసలు పట్టుకొని చక్కలు ఇలా పడితే వేసి కూర్చుని కూర్చుతారు. ఏమైతే ఇక్కడ నింపుకొని పోయిన ఎనర్జీ మొత్తం చూస్తే అవుతుంది ఆడ. మరి ఇక్కడ విన్నది ఎవరు? మన డబ్బులు వస్తున్నాయి అనేది తెలిసింది ఎక్కడ? మీటింగ్ లో. మరి వాళ్ళకి ఏమన్నా తెలుసా మేడం? తెలియదు. నేను కూడా అట్లా స్టార్టింగ్ లో నేను జాయిన్ అయినా ఇంట్లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్న సంగతి తెలుసు. నేను చదువుకున్న సైన్స్ స్టూడెంట్, నేను ఎంఎస్సీ చేసిన కాబట్టి బాగుంటాయి ప్రోడక్ట్. ఇన్ని రోజులు ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఇది వాడాల్సి వచ్చింది. వాడిన ఆరోగ్యం వచ్చింది. అమ్మకు బీపీ ఉండే, అత్తమ్మకు షుగర్ ఉండే, మామయ్యకు ముఖాల నొప్పులు ఉండే, అక్కడికి పీసీఓడి ప్రాబ్లం ఉంది. అందరికి ఉన్నాయా లేవా? ఇంట్లో నలుగురు పెద్ద మనుషులను పెడితే ఏదో ఒక రోగంతో సఫర్ అవుతుంది. ఏ సాధనం? మరి వాళ్ళకి మంచి ప్రోడక్ట్ ఇప్పించి మంచి హెల్త్ ఇవ్వచ్చా లేదా సార్? మనం ఆస్తులు అంటే వంచంగా ఆరోగ్యం ఇవ్వడానికి మన ప్లాట్ఫామ్ ఉందా లేదా? అట్లా నలుగురికి ఇచ్చిన జస్ట్ 22 రోజులలో నేను జాయిన్ అయిన మంత్లో నేను వాడితే 90 రూపాయలు వచ్చింది. అదే విషయం నలుగురికి చెప్పిన. ఆ నలుగురు కాస్త 40 మంది అయ్యారు. ఆ 40 కాస్త 177 మందిని చేస్తే వాళ్ళతోటి ఈ బిజినెస్ చేపిస్తే నేను నాకు వచ్చేసి 18,750 రూపాయలు చెక్ పడినా సార్ బ్రోంజ్ డైరెక్ట్. ఇంకొకటి ఏమనిపించిందంటే నేను ఇన్ని ఏళ్ళ నుంచి ఇన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసిన బాగుంది బిజినెస్, బాగాలేదని కాదు. కానీ ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేది ఇప్పుడు ఉండాలి కదా సార్? డబ్బులు ఉండాలా వద్దా? ఇన్కేస్ దసలు వస్తుంది, డబ్బులు వేరే దగ్గర పెట్టినాం, డబ్బులు లేవు. మన ఇంట్లో బంగారం ఏదైనా ఉంటే బ్యాంక్లో పెట్టమా డబ్బులు కావాలంటే తీసుకొచ్చి మళ్ళీ అందులో బట్టలు దాంట్లో వేస్తాం. మరి 20 లక్షలు తీసుకొచ్చి స్టాక్ అప్పుడు పెడితే 20 లక్షలకు 20 లక్షలు అమ్ముతామా సార్? మనం 10 లక్షలు పోతుంది. మళ్ళీ 10 లక్షల స్టాక్ డేట్ అవుతుందా కదా? మళ్ళీ 10 లక్షల స్టాక్ అమ్మాలంటే ఏం చేయాలి? మళ్ళీ తేవాలి, మళ్ళీ పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ కొన్ని కలపాలి. ఇట్లాంటి లేడీస్ ముగ్గురు వచ్చారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఒక 4 డ్రెస్సులు నచ్చినాయి తీసుకొచ్చి కౌంటర్ మీద పెట్టారు. అందులో ఒక అక్క ఉంటుంది, ఇబ్రహీంపట్నంలో మస్తు షాపులు ఉన్నాయిరా, టైం ఉంది మనకి, ఇంకొక 1/2 అవర్ టైం ఉంది, బస్కే కదా పోయేది, అర్ధగంట సేపు బస్ స్టాండ్లో ఏం చేస్తాం?